Hello, hi, welcome to various node videos. This is your Kiran Kodmuru. ఎస్ ఏపీడిఎస్సి అప్లై చేసేటటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 3 సందేహాల గురించి అయితే మాట్లాడదాం. అంతేకాకుండా మన ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్కడ రిక్వెస్ట్ చేసుకోవాలి, మనం ఎక్కడ రిక్వెస్ట్ చేసుకుంటే మన ప్రాబ్లం సాల్వ్ కావడానికి ఛాన్స్ ఉంది. అప్లికేషన్ ప్రాసెస్లో రకరకాల ఇబ్బందులు పడుతున్నాం. సో దాంట్లో ఉండేటువంటి కొన్ని రకాల ఇబ్బందులు ఏంటైతే చూద్దాం. అదేవిధంగా మన ఇబ్బందులు తొలగిపోవాలంటే మనం ఏ రకంగా ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. సో ఇలాంటి అంశాలన్నిటి కూడా ఈ యొక్క సెషన్లో అయితే డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ప్లేస్టోర్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది. తప్పకుండా చూడండి, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దానిలో తెలంగాణ మరియు ఏపీకి సంబంధించిన డిఎస్సికి సంబంధించిన అనేక ఫ్రీ వీడియోస్ ఉంటాయి. చూడండి, ఫస్ట్ డెమో వీడియోస్ ఉంటాయి, చూసిన తర్వాత దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్. అండ్ లెఫ్ట్లో ఇక్కడ కనపడే వాళ్ళంతా కూడా లాస్ట్ టైం తెలంగాణలో జరిగిన డిఎస్సిలో జాబ్ సాధించినటువంటి వాళ్ళు. సో మీరు కూడా ఈ ప్లేస్ నుండి తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో కావడానికి అయితే ట్రై చేయండి. రైట్, సో వీడియో యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా చివరిలో లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. రైట్, అప్లికేషన్ చివరి తేదీని పొడిగిస్తారా, ఎడిట్ ఆప్షన్ ఇస్తారా, ఇస్తే మరి ఎప్పుడు, మరి పరీక్షకు యొక్క సమయం ఏదైతుందో 45 రోజులు ప్రజెంట్ ఉంది. సో దీన్ని ఇంకేమైనా పొడిగించేటువంటి ఛాన్స్ ఉందా. ఫస్ట్ అయితే 3 అంశాల గురించి డిస్కస్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. తర్వాత మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసేటువంటి క్రమంలో కొన్ని రిజాల్వ్ కాలేదు ఇప్పటికి కూడా. సో అలా రిజాల్వ్ కానటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాటికి ఏ విధంగా మనం రిక్వెస్టింగ్ లెటర్ పెట్టాలి అనేది నేను కంప్లీట్గా టైప్ చేసి పెట్టేశానండి. కంప్లీట్గా పూర్తిగా టైప్ చేసి పెట్టాను, అది డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లెటర్ ఏదైతే ఉందో యాజ్గా టైప్ చేసిందని కాపీ చేసుకోండి. మీరు జస్ట్ కాపీ చేసుకొని నేను ఎవరికైతే మెయిల్ చేయాలంటానో వాళ్ళకి మెయిల్ చేయండి, అక్కడ పేజ్ చేయండి, దట్స్ ఇట్. సో మీరు ఎడిట్ చేయవలసిందంతా కూడా అక్కడ ఈమెయిల్లో పేస్ట్ చేసిన తర్వాత మీ యొక్క పేరు ఒకటి ఇంక్లూడ్ చేయండి, మీ అప్లికేషన్ ఐడి మెన్షన్ చేయండి, సరిపోతూ ఉంటుంది. రైట్, మరి చివరి తేదీని పొడిగిస్తారా అని చూసినట్లయితే మనకు అప్లికేషన్ ప్రాసెస్లో చాలా రకాల చిక్కులు ఉన్నాయండి. సో అంటే ఇంకా అప్లికేషన్ అనేది మోడిఫై కావాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది అది మోడిఫై కావాలి, ఇంకా దాంట్లో చాలా రకాల చేంజెస్ అనేవి సంతరించుకోవాల్సి ఉంటుంది. మరి లాస్ట్ డేట్ చూసినట్లయితే దగ్గర రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ప్రభుత్వం వారు ఒక 5 రోజులు లేకుంటే వారం రోజుల లోపుగా దీంట్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా రిజాల్వ్ చేసినట్లయితే అప్లికేషన్ డేట్ ఎక్స్టెండ్ కాకపోవచ్చు. ఒకవేళ అప్లికేషన్లో ఉండేటువంటి సమస్యలు ఏవైతేనో అవి అలాగే ఇంకొక వారం పైగా కొనసాగాయి అనుకోండి, 100% అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. కానీ అప్లికేషన్ డేట్ ఎక్స్టెండ్ అవుతుంది అనేసి బ్రెయిన్లో పెట్టుకొని మీరు అప్లై చేయకుండా ఉండకండి. అప్లికేషన్ చేయండి. అప్లికేషన్ చేసేటప్పుడు నేను మళ్ళీ కూడా చెప్పాను, ఇంతకుముందు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కూడా చెప్పాను, మీరు కాకుండా ఇతరులు ఎవరైనా అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు పక్కన ఉండి మీ యొక్క డీటెయిల్స్ అనేవి వారికంటే క్షుణ్ణంగా మీకు తెలుసు, ఆ ప్రాసెస్ ఏంటో తెలుసు, పక్కన కూర్చోండి అని చెప్పాను. పక్కన కూర్చున్న తర్వాత కూడా వాళ్ళు తప్పు చేస్తుంటే మరి మీరు ఏం చేస్తున్నారండి? ఇంటర్నెట్ సెంటర్, ఆయనకు పైసలు కావాలా, 100 ఉన్నా 200 కావాలా, తీసుకుంటాడు. ఆయన చేతులు ఎలా వెళ్తే, ఫింగర్స్ ఎలా వెళ్తే అలా కొట్టి వదిలిపెట్టేస్తాడు. మనం ఉన్నాం కదా, పక్కన చూసుకోవాలి కదా. మన అప్లికేషన్ అక్కడ తప్పు కొడుతున్నప్పుడు మనం ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత ఫైనల్ చేయాల్సి ఉంటుంది. అయినప్పుడు కూడా మిస్టేక్స్ అనేవి జరిగాయి. ఒకవేళ రిజాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా మనకి 1 వీక్ లోపు 5 డేస్ లోపు అలా రిజాల్వ్ అయితే మాత్రం అప్లికేషన్ డేట్ అనేది పెంచకపోవచ్చు. ఒకవేళ రిజాల్వ్ కాకుండా మోర్ దెన్ 1 వీక్ ఉన్నట్లయితే ఖచ్చితంగా 100% ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ కావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఎడిట్ ఆప్షన్ ఇస్తారా, ఇస్తే ఎప్పుడు ఉండడానికి ఛాన్స్ ఉంది. రైట్, ఇక్కడ ఎడిటింగ్ ఆప్షన్ అనేది మ్యాక్సిమం 99.9% అయితే ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ వారి దృష్టికి అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ ప్రాసెస్లో చాలా వరకు తప్పులు చేశారన్నట్టుగా రిక్వెస్ట్లు వెళ్ళాయి. అండ్ మీడియా ద్వారా తెలిసింది, పేపర్ల ద్వారా తెలిసింది. కాబట్టి మ్యాక్సిమం 99.9% అయితే ఎడిటింగ్ ఇచ్చేందుకైతే ఛాన్స్. మరి ఎడిటింగ్ ఎప్పుడు ఇస్తారు అంటే అప్లికేషన్లో ఉండేటువంటి ఫస్ట్ ఇవన్నీ కూడా సరి చేసుకోవాలండి. అప్లికేషన్లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ కూడా సరి చేసుకున్న తర్వాతనే ఎడిటింగ్ ఆప్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ ఇప్పుడు ఎడిటింగ్ ఆప్షన్ ఇచ్చారనుకోండి, ఆల్రెడీ ఆ దాంట్లో ఉండే పొరపాట్లు అదే విధంగా ఉండిపోతుంటాయి, అప్లికేషన్లో ఉండేటువంటి పొరపాట్లు. సో అలా కాకుండా ఈ యొక్క అప్లికేషన్లో ఉండేటువంటి పొరపాట్లు ఏవైతే వాటిని సరి చేసుకున్న తర్వాత గవర్నమెంట్ సైడ్ నుండి సాఫ్ట్వేర్లో సరి చేయడం కావాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్లో బగ్స్ ఏమైనా ఫిక్స్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఎడిటింగ్ ఆప్షన్ అనేది యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అది వచ్చేసి ఎడిటింగ్ ఆప్షన్. మ్యాక్సిమం 99.9% ఎడిటింగ్ ఆప్షన్ ఇస్తారు. కాబట్టి సో ఎవరైతే అభ్యర్థులు తప్పు చేశారో ఈ తప్పు గురించి ఆలోచించుకుంటూ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేసుకోండి. నేను అదే మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. చాలామంది అభ్యర్థులు సార్ తప్పు చేశాను, అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా చదవడం అనేది. తప్పు చేశారు, ఏం చేస్తారు చెప్పండి? మీరు ఇప్పుడు ఏమైనా చేయగలుగుతారా? ఆలోచించి ఏమైనా చేయగలుగుతారా?
టైం వేస్ట్ మాత్రమే చేస్తారు, అంతకుమించి ఒక్కటి కూడా మీరు ఎక్కువ చేయలేరు. సో ఇది ఆల్రెడీ రిక్వెస్ట్ అనేది గవర్నమెంట్ వాళ్ళకి వెళ్ళిపోయింది. సో కాబట్టి ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే కొన్ని నెలలు సంవత్సరాల తరబడి ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతున్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్ విషయాన్ని కన్సిడర్ చేస్తుంది. సో అండ్ అంతేకాకుండా మా ఛానల్ తరఫు నుండి స్పెసిఫిక్గా ఏపీ గవర్నమెంట్ వారికి 1,50,000 మంది ఆస్పిరెంట్ తరఫు నుండి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఏంటంటే ఈ అభ్యర్థులు సో అది కంగారులో కావచ్చు, లేకుంటే ఏంటి నోటిఫికేషన్ వచ్చిందంటే ఆతృతతో కావచ్చు, లేదంటే వీరు ఇంకొకరి చేతికి అప్లికేషన్ చేయడం ప్రాసెస్ ఏదైతే ఉందో ఇంటర్నెట్లో ఉండేటువంటి కొంచెం తెలియని వ్యక్తుల చేతికి అప్పచెప్పడం వల్ల ఏదో రకంగా యాక్సిడెంటల్గా మిస్టేక్ అయితే అయింది సార్. సో మేము రిక్వెస్ట్ చేసేదంటే మా 1,50,000 మంది ఆస్పిరెంట్ తరఫున దయచేసి ఎడిటింగ్ ఆప్షన్ యాక్టివేట్ చేయండి. సో మనకి ఇంకా ఎవరైనా మీకు ఎడిటింగ్ ఆప్షన్ రిక్వైర్మెంట్ ఉందో కంపల్సరీ కామెంట్లో మెన్షన్ చేయండి. ఎడిటింగ్ ఎవరెవరికి అవసరం ఉందో ఒకసారి రిక్వెస్ట్ చేయండి. సో కామెంట్లో పెట్టారనుకోండి, మనం ఆ కామెంట్ని తీసుకొని కూడా మనం ఫర్దర్గా పోస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది గవర్నమెంట్కి. సో దయచేసి ఎడిటింగ్ ఎవరెవరికి రిక్వైర్మెంట్ ఉందో ఖచ్చితంగా కామెంట్లో అయితే మెన్షన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ పరీక్షకు 45 రోజుల సమయాన్ని పొడిగిస్తారా, ఇది కొంచెం డౌట్ఫుల్గానే ఉందండి. సో ప్రజెంట్ అయితే నిరుద్యోగుల నుండి డిఎస్సి ఆస్పిరెంట్స్ తరఫు నుండి, అదేవిధంగా డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్న బిఎడ్ డిఎడ్ సంఘ అధ్యక్షుల తరఫు నుండి మనకు ఆల్రెడీ గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ అయితే వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి కొంతవరకు గవర్నమెంట్ ఏమైనా కన్సిడర్ చేస్తే ఈ యొక్క డేట్ కూడా, అంటే దట్ మీన్స్ ఏంటి 45 డేస్ ఏదో డ్యూరేషన్ పెట్టాడో ఈ డ్యూరేషన్ కూడా మేబీ ఒక 70 డేస్ ఆర్ 90 డేస్గా ఎక్స్టెండ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. సో అంటే ఎక్స్టెండ్ చేస్తారో లేదో అన్సర్టనిటీ అది. కాబట్టి ఎక్స్టెండ్ చేస్తారు అనేటువంటి ఆలోచన ఏదో బ్రెయిన్లోంచి తీసేసి మీ యొక్క ప్రిపరేషన్ డెడ్ లైన్ ఎప్పటి వరకు ఉంది, June 6 వరకు ఉంది. అప్పటి వరకే డేట్ పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అదే రకంగా మోర్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ అనేవి ఖచ్చితంగా ఇచ్చి తీరితేనే జాబ్ వస్తుంది, మీరు రేస్లో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అండ్ రైట్, ఇంకా మనకు నేను గవర్నమెంట్ దృష్టికి అయితే తీసుకుపోవడానికి అయితే ప్రయత్నిస్తున్నానండి. సో గవర్నమెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ అండి, ఇక్కడ చూసినట్టయితే ఒకటి మల్టిపుల్ ఎలిజిబిలిటీ ఉన్న వారికి టెట్ మార్క్స్ అయితే కేవలం 2 సార్లే ఎంట్రీ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. దయచేసి దీన్ని కన్సిడర్ చేయండి. డిఎడ్ కావచ్చు, బిఎడ్ కావచ్చు, డిగ్రీ పీజీలు ఉన్న వారికి మోర్ దెన్ 3-4 అలా మనకి ఏంటంటే ఎలిజిబిలిటీ ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది. సో టెట్ స్కోర్ యాడ్ చేసుకోవడానికి హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, మార్క్స్ కానీ ఎంట్రీ చేసుకోవడానికి కేవలం 2 సార్లు మాత్రం ఆప్షన్ ఇస్తుంది. దయచేసి దీన్ని మీరు కన్సిడర్ చేసి తప్పకుండా దీన్ని అడిషనల్గా ఇంకా మల్టిపుల్ టెట్స్ యాడ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ లాంగ్వేజ్లో అరబిక్ అనేటువంటి ఆప్షన్ లేదు సార్. సో అరబిక్ అనేటువంటి ఆప్షన్ లేదు. యాక్చువల్గా కొంతమంది అభ్యర్థులు నాకు పర్సనల్గా రిక్వెస్ట్ చేశారంటే, సార్ నాకు ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్లో అరబిక్ ఉంది, ఇక్కడ చూస్తే అరబిక్ ఆప్షన్ లేదు, అదేవిధంగా అదర్స్ అనేటువంటి ఆప్షన్ కూడా లేదు. అదర్స్ ఉంటే నేను అదర్స్ సెలెక్ట్ చేసుకుని అరబిక్ ఎంటర్ చేసి ఉండే దాన్ని. సో ఇలా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో దయచేసి మనకి ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి సెకండ్ లాంగ్వేజ్గా మన స్టేట్లో ఏమేమి ఆఫర్ చేస్తున్నారో చూసి ఆ సంబంధిత లాంగ్వేజ్ అన్నీ కూడా ఆ డ్రాప్ డౌన్ లిస్ట్లో యాడ్ చేయాలని పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకుంటాం సార్. మేము అందరం కూడా 1,50,000 మంది అభ్యర్థులను రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అంతేకాకుండా తెలంగాణ అభ్యర్థులు నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఏపీ స్టేట్ కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అప్లై చేసేటప్పుడు ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది సార్. చివరికి వచ్చేసరికి మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఏపీ గవర్నమెంట్ వాళ్ళ సర్వర్లో ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్స్ మాత్రమే డేటా అనేది ఫెచ్ అవుతూ ఉంటుంది. దయచేసి ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఇంకా అదర్ స్టేట్స్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ సంగతి ఏంటి, సో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తే మరి వాళ్ళ సర్వర్ తోటి కూడా కనెక్ట్ అయ్యి, అంటే వేరే స్టేట్ యొక్క సర్వర్ తోటి కూడా కనెక్ట్ అయ్యి డీటెయిల్స్ ఫెచ్ చేసుకుంటారా, లేదంటే ఓన్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి సంబంధిత డీటెయిల్స్ మాన్యువల్గా ఎంటర్ చేసుకోవడానికి అవకాశం పెడతారా? ఈ రెండిట్లో దయచేసి ఏదన్నా ఒకటి ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే అప్లికెంట్స్ దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, వాళ్ళ అమూల్యమైన సమయాన్ని కోల్పోతున్నారు. కొన్ని నెలలు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా చాలా మెంటల్గా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత తొందరలో ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, చిన్నవి ఏవైతే ఉన్నాయో తప్పకుండా మీ యొక్క దృష్టికి తీసుకోవాల్సి, దయచేసి వీటిని మన్నించండి. యాక్చువల్గా ఎడిటింగ్ ఆప్షన్ అంటే యాక్చువల్గా మమ్మల్ని మన్నించాలి. ఎందుకంటే మేమేదో ఆత్రంలో లేకుంటే ఇంకొకరికి అప్పచెప్పడంలో తప్పు అనేది మా సైడ్ నుంచి జరిగింది. సో వీఆర్ బెగ్గింగ్ సార్ రియల్లీ. సో తప్పకుండా ఎడిటింగ్ ఆప్షన్ అయితే పెట్టడానికి ప్రయత్నించండి. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది అభ్యర్థులు మనకి పోస్ట్ చూపించే క్రమంలో ఎన్ఎల్ అని చూపిస్తూ ఉందండి. ఎన్ఎల్ అనేది ఎలా చూపిస్తుందంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఎన్ఎల్ బయోలాజికల్ సైన్స్ అని చూపిస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ బయో సైన్స్ అంటే స్టార్టింగ్లో అప్లై చేసిన వాళ్ళకి ఇది లేదండి ప్రాబ్లం. సో ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్కి ఎలిజిబిలిటీ ఉన్నాయి. సో ఎన్ఎల్ అని చూపిస్తూ ఉంది, మరి ప్రాబ్లం ఏం సార్ ఇక్కడ నాన్ లోకల్ ఎందుకు చూపిస్తుంది పోస్ట్ అని అడుగుతున్నారండి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్ఎల్ అంటే నాన్ లోకల్ కాదండి, దయచేసి దృష్టిలో పెట్టుకోండి అభ్యర్థులు. సో దీని గురించి చాలామంది కంగారు పడుతున్నారు. నిన్న ఈస్ట్ గోదావరికి చెందినటువంటి ఒక అభ్యర్థి నాకు ఫోన్ చేసి తన యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా పెడితే నేను చెక్ చేశానండి. సో నాకు కూడా అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో తను మొత్తం కూడా ఈస్ట్ గోదావరి డిస్టికే చదివాడు మ్యాక్సిమం. సో 2 or 3 క్లాస్ వచ్చేసి మనకి ఏంటంటే సమ్ అదర్ స్టేట్లో చదివాడు. అయినప్పటికీ కూడా ఎన్ఎల్ఏ చూపిస్తూ ఉంది. అది యాక్చువల్గా హీ బిలాంగ్స్ టు ఈస్ట్ గోదావరి. సో మళ్ళీ క్రాస్ చెకింగ్లో భాగంగా అన్నీ కూడా ఈస్ట్ గోదావరి సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఎన్ఎల్ఏ చూపిస్తూ ఉంది. సో నాకు ఏం చేయాలని అర్థం కావాలి. నేను టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తున్నాను కానీ సో నో వన్ ఈజ్ రెస్పాండింగ్. సో నేనేం చేశానంటే డిగ్రీలో ఉండేటువంటి సబ్జెక్ట్ ఏదైతే సైన్స్ సబ్జెక్ట్ దాన్ని చేంజ్ చేశానండి. సో చేంజ్ చేసేసి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఎల్ ఇంగ్లీష్ అని చూపించింది. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, సో మరి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే పర్వాలేదు, కొంతమంది ఎన్ఎల్ అంటే కంగారు పడుతున్నారు, వాళ్ళ గురించి చెప్తున్నా అండి. తెలిసిన వాళ్ళ గురించి ఏం కాదు, నేను కూడా కొత్త విషయాన్ని తెలుసుకున్నాను. ఎన్ఎల్ అంటే నాన్ లాంగ్వేజ్ అండి, ఎల్ వచ్చేసి లాంగ్వేజ్ అండి. సో అంతే తప్ప ఇది నాన్ లోకల్ కాదు. అదొకటి అభ్యర్థి దృష్టిలో పెట్టుకోండి. ఎన్ఎల్ వచ్చిన మాత్రం నాన్ లోకల్ అని కంగారు పడకండి, దాన్ని వదిలిపెట్టేసేయండి. మీరు దాని గురించి అవసరమే లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నాన్ లాంగ్వేజ్ అండి, దట్స్ ఇట్. రైట్, ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ ఏంటి ఎవరికి తెలియజేద్దాం ఒకసారి చూద్దామండి. సో మనకి ఇక్కడ 3 అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే DSC grievances@apschool.edu.in, ఇది ఒక ఈమెయిల్ అండి. అండ్ నెక్స్ట్ రీసెంట్గా మనం చూస్తున్నాము పోస్టింగ్ ఒకటి కనపడుతుంది, hello.lokesh@ap.gov.in, ఇది లోకేష్ సార్ గారికి వెళ్తూ ఉంటుంది మనం ఏ రిక్వెస్ట్ చేసినా కానీ. సో పర్సనల్గా నాకు పంపించండి ఏమైనా ప్రాబ్లం ఉంటే అన్నట్టుగా ఈమెయిల్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా మీరు అవకాశం ఉంటే నారా లోకేష్ గారికి ఎక్స్ట్రా ట్వీట్ చేయండి కంపల్సరీ. సో ఫస్ట్ మీరు నారా లోకేష్ గారిని ఫాలో కావాలండి. సార్ని ఫాలో అయితేనే దాన్ని మనం ఏమైనా ట్వీట్ చేయడానికి మెసేజ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎంతమంది ఎక్కువ రిక్వెస్ట్లు పెడితే మనకు అంత త్వరగా రెస్పాన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. వీఆర్ బెగ్గింగ్, వీఆర్ రిక్వెస్టింగ్, వీఆర్ ప్లీడింగ్, ఓకేనా. సో కంపల్సరీ ఈ యొక్క ఏవైతే అడ్రస్లు ఉన్నాయో కంపల్సరీ ఇవి రాసేసుకోండి. సో ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి, ఎక్స్ట్రాగా ట్వీట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఇక్కడ మనకి ఒకటి ఏంటంటే ఎడిటింగ్ ఆప్షన్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఎక్కువగా ఈమెయిల్ పంపిస్తే మనకు అంత త్వరగా ఎడిటింగ్ ఆప్షన్ యాక్టివేట్ కావడానికి అయితే ఛాన్స్. సో మా ఫ్రెండ్ పంపిస్తానులే నేను ఎందుకు పంపించాను, ఇంకొకరు పంపిస్తాను నేను ఎందుకు అందరు ఇలా అనుకుంటే అక్కడ ఎడిటింగ్ ఆప్షన్ అనేది యాక్టివేట్ కాదు. దయచేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనము గవర్నమెంట్ నోటీస్కి తీసుకెళ్దాం. మీకు నియర్ బై తెలిసిన వాళ్ళు జర్నలిస్టులు ఉంటే కూడా వాళ్ళతో చెప్పండి మన యొక్క ప్రాబ్లం ఇది, మనం రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ అనేసి ఏదో పేపర్ స్టేట్మెంట్ ప్రింట్ మీడియాకి ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి. లేదంటే ఇంకేదైనా న్యూస్ ఛానల్స్ ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. తప్పకుండా తీసుకెళ్తేనే మన ప్రాబ్లం ఇది ఉందనేసి గవర్నమెంట్ వారికి తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేటువంటి పనులు చేయండి. దానిలో భాగంగా వన్ ఆఫ్ ది వే ఏంటంటే ఇక్కడ, సో ఇది ఒక రిక్వెస్టింగ్ లెటర్ అండి. ఎడిట్ ఆప్షన్ కోసం యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేసుకోండి మీరు. సో నేను మొత్తం కూడా టైప్ చేసి పెట్టాను రిక్వెస్టింగ్ లెటర్ అనేది, కంప్లీట్గా యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మీ యొక్క పేరు వస్తుందండి, ఇక్కడ యువర్ నేమ్ అనే దగ్గర మీ పేరు ఒకటి రావాలి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్ ఐడి MDSC అనేది ఒకటి ఉంటుంది. MDS అంటే మెగా DSC అండి, మెగా DSC. సో నెంబర్ ఉంటుంది, ఇక్కడ నెంబర్ మెన్షన్ చేయండి. సో యాజ్ ఇట్ ఈస్గా దిస్ ఇస్ ఫర్ ఎడిటింగ్ ఆప్షన్ అండి. ఎడిటింగ్ ఆప్షన్ కోసం మెయిల్ ఎలా పెట్టాలంటే ఇలా పెట్టాలి. నేను అంతా కూడా టైప్ చేసి పెట్టాను ఆల్రెడీ. సో ఇది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఈ టెక్స్ట్ ఫైల్లో లేకుంటే PDF ఫైల్లో ఉంటుంది. మీరు జస్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. ఇక్కడ క్రింద వచ్చేసిన తర్వాత మీకు యుఓసిన్సిఎల్ మీ నేమ్ ఒకటి, అప్లికేషన్ ఐడి, మీ కాంటాక్ట్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి. ఇంకొకటి ఏంటంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అదర్ దెన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, వారి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది కదా. సో క్యాస్ట్ సర్టిఫికేట్ నాన్ లోకల్ స్టేట్ వాళ్ళకి ఇష్యూ అవుతుంది కాబట్టి వాళ్ళు ఈ లెటర్ని కాపీ చేసుకోండి, యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసుకోండి. సో సబ్జెక్ట్ మెన్షన్ చేస్తున్నాం, ఇక్కడ మీకు అప్లికేషన్ ఐడి మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ బాడీ కూడా రాశాను. అండ్ ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మీ నేమ్ అనేది కూడా ఒకటి మెన్షన్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్ ఐడి ఏదైతే ఇక్కడ అప్లికేషన్ ఐడి మెన్షన్ చేయండి. యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయండి, యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసేసి పేస్ట్ చేయండి. ఎక్కడ పేస్ట్ చేస్తారండి? పైన పేర్కొనబడినటువంటి మెయిల్ ఐడీలు కావచ్చు, అదేవిధంగా Xలో కానివ్వండి ట్వీట్ చేయండి. మెసేజ్ చేసినట్లయితే మనకు త్వరగా మనకి అక్కడ నుండి రెస్పాన్స్ రావడానికి ఛాన్స్. ఎంత ఎక్కువ మంది చేస్తే అంత త్వరగా రెస్పాన్స్ వస్తుంది గమనించాడు. ఎందుకంటే గవర్నమెంట్ మనది ఒక్కటే పని కదా, చాలా పనులతో చాలా బిజీగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఏంటంటే మనం ఎంత త్వరగా వారి యొక్క నోటీస్కి తీసుకెళ్తే మనకు యొక్క ప్రాబ్లమ్ అనేది అంత త్వరగా సార్ట్అవుట్ కావడానికి అయితే ఛాన్స్ ఉంది. సేమ్ యాస్టీస్గా నేమ్, అప్లికేషన్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి. సో ఈ రెండు ప్రజెంట్ అయితే ఈ రెండు రిక్వెస్ట్లు అండి. ఇంకా మీకు ఇంకా పర్సనల్గా ఏమైనా రిక్వెస్ట్లు అంటే మనం తప్పు చేసేసి మనది మిస్టేక్ అన్నట్టుగా కాకుండా అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సాఫ్ట్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా
ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే తప్పకుండా అది ఈ రకంగా ఈ ఫార్మాట్లో రిక్వెస్ట్ చేయండి. సో యాజ్గా నేనైతే 2 మెన్షన్ చేశాను కదా, అదేవిధంగా టెట్కి సంబంధించి కూడా మీరు ఇలా ఒక లెటర్ అయితే తయారు చేసి తప్పకుండా పోస్ట్ చేయండి. సో పోస్ట్ చేయాల్సిన మెయిల్ ఐడీస్ ఉన్నాయి కదా, సో కంపల్సరీ DSE grievances@apschool.edu.in ఒకటి, అదేవిధంగా hello.lokesh@ap.gov.in, అదేవిధంగా ఎక్స్లో ట్వీట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఫాలో కండి ఫస్ట్ ఎక్స్లో అయితే. ఫాలో అయిన తర్వాత మన రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేయబడుతుంది. సో ఈ రకంగా మనం రిక్వెస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఏడు ఆప్షన్ ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్ అవుట్. రైట్. ఇది వచ్చేసి సెషన్లో మనం డిస్కస్ చేసినటువంటి అంశం. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మరియు ప్లే స్టోర్లో కేకే బయలుదేరి అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది, తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. దానిలో తెలంగాణ మరియు ఏపీకి సంబంధించిన అనేక DSE డెమో వీడియోస్, ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు సాటిస్ఫై అనిపిస్తే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్. అండ్ ఇక్కడ లెఫ్ట్లో చూసేటువంటి వాళ్ళంతా కూడా లాస్ట్ టైం తెలంగాణలో జరిగిన 2024లో జరిగిన DSEలో జాబ్ సాధించడం. సో అరౌండ్ ఒక 100 పీపుల్, 60 to 100 పీపుల్ అయితే స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ సాధించడం జరిగింది. సో బ్లైండ్గా మన ఛానల్ని ఫాలో అయితే సరిపోతుందండి. మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్కడ తప్పు చేస్తాము ఏంటి, ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎగ్జామినర్ క్వశ్చన్ ఎలా అడడానికి ఛాన్స్ ఉంది, ఎక్కడ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఇలాంటి అంశాలను స్పృశిస్తూ మన క్లాస్ అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ వీడియోస్ చూడండి. ఓకేనా? దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్. రైట్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.